హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వైష్ణవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇది పార్ట్ 2 కంటిన్యూయేషన్ ఆఫ్ పార్ట్ 1 ఆగ్రోమాక్ వాళ్ళది. సో నేను ఆ పార్ట్ 1 వీడియో చేశాను, మీరు అది చూడండి. యాక్చువల్లీ కంపేర్ టు పార్ట్ 1 నేను ఇంకా పార్ట్ 2లో ఈ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వాళ్ళ అవుట్లెట్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ పర్టికులర్ బ్రాండ్సే ఉంటాయా, బయట మార్కెట్ బ్రాండ్స్ కూడా ఉంటాయా, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఆగ్రోమాక్ అనేది ఇట్స్ కంప్లీట్ హోల్సేల్ ప్రోడక్ట్స్ అనమాట. వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది సనత్ నగర్లో ఉంది. మీకు గూగుల్ మ్యాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఆగ్రోమాక్ అని కొడితే. సో వీళ్ళు ప్రొవైడ్ చేసేవి ఏంటంటే స్టీల్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, గ్లాస్ ప్రోడక్ట్స్, సెరమిక్ ప్రోడక్ట్స్, అంటే మనం రాగి అంటాం కదా, బ్రాంజ్, కాపర్, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈవెన్ మట్టి రిలేటెడ్ క్లే పాట్స్ అంటాం కదా, అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర ఓవరాల్గా ఒక 5 to 6 యూనిట్స్ ఉంటాయి. సో యూనిట్ 1 వచ్చేసి 2 బ్లాక్స్ ఉంటాయి అనమాట, ఆపోజిట్ టు ఆపోజిట్ అట్లా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఒక బ్లాక్లోకి వెళ్ళాను. దీంట్లో ఆల్మోస్ట్ 3 యూనిట్స్ ఉంటాయి. 3 యూనిట్స్ బేసిక్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ విచ్ ఇస్ ఫస్ట్ యూనిట్, ఒక సైడ్ కంప్లీట్ స్టీల్ ఉంటుంది, ఇంకో సైడ్ కంప్లీట్ ప్లాస్టిక్ సైడ్ ఉంటుందన్నమాట. సో స్టీల్ ఏంటంటే మనకి మోస్ట్లీ మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవైనా సరే, ప్లేట్స్ అయినా సరే, మన రైస్ బౌల్స్ కానివ్వండి, లేదా బేకింగ్ రిలేటెడ్ బౌల్స్ అయినా సరే, అండ్ స్ప్రౌట్స్ చేసుకోవాలన్నా, పిజ్జా కట్టర్స్ అయినా, జాలీస్ అయినా, ఇలాంటివి చాలా ఉన్నాయి. లైక్ ఇడ్లీ పాత్ర కానీ, లేకపోతే రైస్ కుక్కర్ కానీ, ఇట్లాంటివి చాలా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. లైక్ కప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవే సెకండ్ ఫ్లోర్లో కూడా కంటిన్యూయేషన్ ఉంటాయి అన్నమాట. బట్ నేను యూనిట్ 1లో చెప్తున్నాను కాబట్టి. సో ఒక సైడ్ మొత్తం స్టీల్ రిలేటెడ్ ఉంటాయి. లైక్ నైఫ్స్ ఉంటాయి, సిజర్స్ ఉంటాయి, మెజరింగ్ కప్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. మీరు పార్ట్ 1 చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ యూనిట్ 1లోనే ఇంకొక సైడ్ చూసుకుంటే ఏంటంటే కంప్లీట్ ప్లాస్టిక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో మొత్తం ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ సైడ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆల్సో వీళ్ళు చైర్స్ కూడా పెడుతున్నారు. బట్ టిపికల్ ఫర్నిచర్ మన ఎల్ షేప్, యూ షేప్, లెదర్, ఈ టైప్ ఆఫ్ సోఫా కాదు. జస్ట్ ఏమంటారు, లైక్ చైర్స్, లాన్ చైర్స్, లేదా కొన్ని ప్లాస్టిక్ చైర్స్, ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కొన్ని చైర్స్ కావాలన్నప్పుడు ఇలాంటి ఇలా టబ్ చైర్స్ ఇట్లాంటివే ఉంటాయి. మీరు ఎక్కువ ఫర్నిచర్స్ అయితే ఉండవు వీళ్ళ దగ్గర. సో ఈ ప్లాస్టిక్ సైడ్ ఏంటంటే కంప్లీట్ చాలా ఉన్నాయి. యూజువల్గా నేను అంత ఓన్లీ కిచెన్ రిలేటెడ్ అనుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే మన ఏమంటారు, లైక్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. మనకేమైనా హ్యాండ్ బ్యాగ్స్, లైక్ క్యారీ బ్యాగ్స్ లాంటివి మనకు కావాలంటే అవి ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ హెయిర్ కోమ్స్ అని, లేకపోతే నెయిల్ పాలిష్లు అని, టిష్యూ పేపర్స్ అని, అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్సో ఇక్కడ కింద చూస్తే ఏంటంటే మొత్తం ప్లాస్టిక్ కాబట్టి మనకు కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అంటే లైక్ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి అవైనా సరే, లేదా స్పైసెస్, మనం ఉప్పు కారాలు ఈ డబ్బాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మార్కెట్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్క ప్రోడక్ట్ అంటే ఒక్కటే మోడల్ అనేది ఏమీ లేదు, చాలా ఉన్నాయి. మీకు మల్టిపుల్ బ్రాండ్స్లో ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా ఉన్నాయి. అంటే ఒక్కటే బ్రాండ్లో ఒక్కటే మోడల్స్ అనేవి లేవు. డిఫరెంట్ బ్రాండ్స్లో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ వీడియో మొత్తం కొంచెం బిట్స్ అండ్ పీసెస్ ఉంటాయి. బికాజ్ యాక్చువల్లీ ఇది ఎక్కువ రికార్డ్ చేపియలేదు ఫస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే, అందుకనే కొంచెమే ఉంటుంది. బట్ స్టిల్ నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం ప్లాస్టిక్ రిలేటెడ్, అంటే స్ప్రౌట్స్ పెట్టుకునే బాక్స్ ఉంది. అండ్ తర్వాత అదే చెప్పా కదా, మసాలా బాక్సెస్, డస్ట్బిన్స్ ఉన్నాయి. డస్ట్బిన్స్లో స్టీల్ డస్ట్బిన్ ఉంది, మళ్ళీ రెగ్యులర్ ప్లాస్టిక్ డస్ట్బిన్స్, లేదా మన రూమ్స్లో పెట్టుకునే డస్ట్బిన్స్, కిడ్స్ బెడ్రూమ్‌లోకి సరిపోయే డస్ట్‌బిన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ పిల్లలకి వాటర్ బాటిల్స్ రిలేటెడ్ ఉన్నాయి. మనకైనా సరే కాపర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈవెన్ కాపర్‌కి మన వాటర్ ఫిల్టర్ టైప్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్. అండ్ మన క్యారేజ్ బాక్సెస్ పెట్టుకుంటాం కదా, హాట్ ప్యాక్స్, అలాంటివి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మోస్ట్‌లీ బేస్మెంట్ అంటే యూనిట్ 1లో స్టీల్ అన్నీ అలా ఉన్నాయి. అండ్ ఇంకోటొచ్చేసి మన డిస్పోజబుల్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ ఆ సైడ్‌లోనే
పేపర్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దట్ అంటే ఒక్కటే ప్లేస్‌లో చాలా దొరుకుతున్నాయి మనకి. సో హాట్ ప్యాక్స్ చెప్పాను కదా! లంచ్ బాక్సెస్ కోసం అవి కూడా చిన్న పిల్లల దగ్గర స్కూల్‌కి తీసుకెళ్ళే దగ్గర మన ఆఫీసెస్‌కి మళ్ళీ యూ నో లైక్ ఏదైనా లాంగ్ ఏరియాస్‌కెళ్ళినప్పుడు కూడా మన పిక్నిక్స్ లాంటివి ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఓ 4, 5 అవర్స్ పైన కొంచెం వేడిగా ఉంటాయి కదా! హాట్ క్యారేజెస్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా మల్టిపుల్ బ్రాండ్స్‌లో అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర కెటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసి ఏంటంటే మొత్తం అంటే లైక్ సెకండ్ ఫ్లోర్ అనుకోండి. సో సెకండ్ ఫ్లోర్‌లో ఒక సైడ్ మొత్తం మళ్ళీ స్టీలే ఉంటాయి. వేర్ ఎవ్రీథింగ్ అన్నీ మీకు బల్క్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. సో అది ఆల్రెడీ పార్ట్ 1లో నేను కవర్ చేశాను. మీరక్కడ చూడొచ్చు. అందులోనే ఇంకొక సైడ్ మొత్తం సెరామిక్ అండ్ క్లే రిలేటెడ్ అండ్ క్రాకరీ ఉంటాయన్నమాట. సో మీరక్కడ చూస్తే గూడా మొత్తం గ్లాస్ రిలేటెడ్ గ్లాస్‌లో గూడా టీ కప్స్ నుంచి మన కాక్టైల్స్, మాక్టైల్స్ చేసుకునేలాగా చిన్న చిన్న వోడ్కా గ్లాసెస్ ఉన్నాయి. వైన్ గ్లాసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా మన ఫ్రూట్ జ్యూస్ వేసుకోవడానికి గ్లాసెస్ అండ్ మనం జగ్స్ ఉంటాయి కదా! వాటర్ సర్వ్ చేసుకోవడానికి జగ్స్ అయినా, లేకపోతే ఒక మంచి మాక్టైల్ చేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ టైప్స్ వస్తాయి కదా! ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ అయ్యేదేంటంటే పింట్రెస్ట్ డీలుక్స్ అంటారు. సో అలాంటివి అన్నీ మీ దగ్గరున్నాయి. మీకు మోస్ట్‌లీ ఐకియాలో గానీ, డీమార్ట్‌లో దొరికేవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో క్రాకరీ వీళ్ళ దగ్గర చాలా స్టాండర్డ్‌గా బావుంది. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే యూ కెన్ గో విత్ ద ప్రైస్. సో సెకండ్ ఫ్లోర్‌లో ఆల్రెడీ మనకి ట్రాలీస్ అంటే లగేజ్ ట్రాలీస్ ఉంటాయి కదా! అవి అండ్ పిల్లలకి బ్యాగ్స్ ఇట్లాంటివి చాలా కవర్ చేశాను. అండ్ పార్ట్ 2 మొత్తం అదే ఉంటది. జస్ట్ కొంచెం పార్ట్ 1 రిలేటెడ్ వీడియో కొంచెం పార్ట్ 2లో గూడా ఉంటుంది. జస్ట్ కొంచెం నేను మళ్ళీ ఓవరాల్‌గా వెళ్లి చూసుకొని వచ్చాను. అందుకే మీకు సెకండ్ ఫ్లోర్‌యి కూడా మళ్ళీ రిపీటెడ్‌గా ఈ వీడియోలో కనపడతాయన్నమాట. సో థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ ఇంకా హోమ్ ఫర్నిచర్ అని చెప్పొచ్చు. మేబీ అంటే లైక్ ఇంటీరియర్ సైడ్ అని చెప్తా నేనైతే. ఆహ్, దేవుడి పటాలు అంటాం కదా! మన దేవుడి ఫోటోస్ కానివ్వండి, వాల్ క్లాక్స్ కానివ్వండి, ఏమన్నా వాల్ రిలేటెడ్ వాల్ పేపర్ టైప్ ఫ్రేమ్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. లైక్ ఫోటో ఫ్రేమ్స్ ఇట్లా అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర గిఫ్ట్స్‌కి ఇచ్చేవి కూడా ఉన్నాయి. లైక్ లిటరల్‌గా ఫోటో ఫ్రేమ్స్ మనం చేపించుకోవడానికి అండ్ వాల్ హ్యాంగింగ్ రిలేటెడ్ ఇవి ఉన్నాయి. లైక్ ఫ్రేమ్స్ అనుకోండి లేకపోతే వాల్ హ్యాంగింగ్‌కి బెల్స్ అవి ఇవి వస్తాయి కదా! అట్లా ఉన్నాయి. అండ్ ఆల్సో మన గ్రాస్ మ్యాట్ అంటాం కదా! ప్లాస్టిక్ గ్రాస్ మ్యాట్ లేకపోతే ప్లాస్టిక్ రిలేటెడ్ మొత్తం ఆహ్, లీవ్స్ ఒస్తాయి కదా! ఆకులు లాగా అలా పడిపోతూ ఉంటది. లైక్ మనీ ప్లాంట్ టైప్ అవి ఉన్నాయి. సో, ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో డోర్ మ్యాట్స్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్‌లో గూడా మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. సైజ్‌ని బట్టి ఉన్నాయి. మోడల్స్‌ని బట్టి అంటే మనకి కొంచెం వెల్వెట్ టైప్ కావాలా? కాటన్ టైప్ కావాలా? కొంచెం రఫ్ అండ్ టఫ్ లాగా కావాలా? ఇలాంటివి చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్ ఉన్నాయి. బెడ్ షీట్స్ ఉన్నాయి. ఇవి గూడా మల్టిపుల్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. సో, ఒక బ్రాండ్ అంటూ లేదు. అండ్ ఆల్సో కిచెన్‌లో మనం కౌంటర్ టాప్స్ మీద పెట్టుకునేయి లేదా కిచెన్‌లో కింద మనం ఆహ్, డ్రావర్స్‌లో ఏవైతే పెట్టుకుంటామో ఆ మోడల్స్ కూడా ఉన్నాయి. కొన్నైతే వాళ్ళు ఏమంటారు వాష్ బేసిన్ ఉంటది గదా! అది ఎలా పుల్ చేస్తారు, వాటిలో ఏం మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ చూపించారనమాట. టవల్స్ ఉన్నాయి అండ్ పిల్లలకి కొన్ని బాస్కెట్ టైప్స్ ఉన్నాయి. లేదా ఏమన్నా ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న బాస్కెట్ టైప్స్ ఉన్నాయి. పెట్స్ ఉంటే మీరు వాళ్ళ మెడిసిన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి అలా ఒక బాస్కెట్ ఉంది. అండ్ టబ్స్ ఉన్నాయి. లైక్ లాండ్రీ బాస్కెట్ టైప్స్ అవి ఉన్నాయి. యాక్చువల్లీ పైన కొంచెం అంటే లైక్ ప్లాస్టిక్ రిలేటెడ్ ఇవన్నీ కొంచెం రిపీట్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడేంటంటే మొత్తం ప్లాంట్స్, డెకరేటివ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇండోర్‌లో మనం ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా! అవి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడేంటంటే రియల్ ప్లాంట్స్ లేవు. లైక్ మనీ ప్లాంట్స్ టైప్ లాగా ఒరిజినల్ ప్లాంట్స్ ఏమీ లేవు. బట్ అన్నీ ప్లాస్టిక్ ప్లాంట్సే ఉన్నాయి. ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్. నాకైతే ప్లాంట్స్‌వి చాలా బాగా నచ్చాయి. వీళ్ళొక లుక్ క్రియేట్ చేసి పెట్టారు. మీరు వీడియోలో కూడా చూస్తారు. కృష్ణుడిది ఒకటి మంచిగా చేసి పెట్టారనమాట. లైక్ ఐ రియలీ లైక్ దట్ పర్టిక్యులర్ ఒక లుక్ బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ లుక్ రీక్రియేట్ చేసుకోవాలంటే ప్లీజ్ ఆ ఫోటో తీసుకొని దాన్ని మీ ఇంట్లో, మీ గార్డెన్‌లో గానీ, మీ పూజ రూమ్‌లో గానీ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ ప్లీజ్ డూ ఇట్. అండ్ మన
పూల కుండీలు అంటాం కదా! అవి కూడా ఉన్నాయి చెప్పాలంటే. అవి కింద ఫస్ట్ ఫ్లోర్ ప్లాస్టిక్ సైడ్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కొన్ని రిపీట్ అయ్యి ఉన్నాయి. ఈ సైడ్‌లో ఈ యూనిట్‌లో గూడా. అండ్ ఇక్కడ మన కార్పొరేట్ ఫీల్డ్ అంటే ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా మీరు గిఫ్ట్‌లు ఇవ్వాలన్నా, ఇప్పుడే మీరు హౌస్ వార్మింగ్ చేశారు, గృహప్రవేశం చేస్తే రిటర్న్ గిఫ్ట్స్ కింద దేవుడి బొమ్మలు గానీ, ఇట్లాంటివి ఇవ్వాలనుకుంటే అవి కూడా ఉన్నాయి. అండ్ కార్పొరేట్ స్టైల్‌లో ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కొన్ని ఉంటాయి. టిపికల్‌గా ఆఫీస్ రిలేటెడ్ వాళ్ళకి అవి ఉన్నాయి. అండ్ మన ఇంట్లో హాల్‌లో డెకరేటివ్ పీసెస్ పెట్టుకుంటాం కదా! చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మనం బట్టలు వార్డ్‌రోబ్‌లో పెట్టుకున్నప్పుడు కింద పేపర్స్, షీట్స్ పెట్టుకుంటాం కదా! సో, వాటి కోసం షీట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర మేకప్ ఆర్గనైజర్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ట్రేస్ అని మిర్రర్ దగ్గర పెట్టుకునేలాగా జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఆ మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకునే ఆ ట్రే ఉంది కదా! అది కూడా చాలా మంచిగా ఎస్థెటిక్‌లో బాగున్నాయి. అంటే పింట్రెస్టీ లుక్ అని చెప్పా కదా! సో, అలాంటివి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చనమాట. సో, నేను చెప్పా కదా! కృష్ణుని బొమ్మ పెట్టి ఒక మంచి డెకరేషన్ చేశానని చెప్పేసి. సో, ఇదే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు ఇట్లానే రిఫరెన్స్ తీసుకొని చేపించుకోవచ్చు. నాకు పర్సనల్‌గా అయితే బాగా నచ్చింది. ఎక్కువ డీటెయిల్‌గా నేను వీడియో తీయడానికి ట్రై చేశాను. బట్ కానీ సిన్స్ వాళ్ళు ఎక్కువ పర్మిషన్స్ అక్కడక్కడ ఒప్పుకోవట్లేదు కాబట్టి అందుకే ఇన్ని బిట్స్ అండ్ పీసెస్ ఉన్నాయి. సో, ఆల్రెడీ నేను పార్ట్ 1లో మెన్షన్ చేశాను దట్ వీళ్ళు ఎక్స్‌చేంజ్ కూడా తీసుకుంటారు. మన పాత మిక్సర్స్, గ్రైండర్స్ కుక్కర్స్ ఇలాంటియన్నీ తీసుకుంటారు. సో, నేను దాని గురించి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే యూనిట్ 1లోనే వీళ్ళు ఉంటారు స్టాఫ్ మెంబర్స్. మీరు వాళ్ళని అడిగితే ఇంకా క్లియర్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అది కూడా ఒకసారి కనుక్కోండి మీ సైడ్ నుంచి. సో, నేను మోస్ట్‌లీ కొంచెం క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కన్‌ఫ్యూజ్ అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కామెంట్ సెక్షన్‌లో అయినా పర్లేదు. నేనైతే ఫస్ట్‌లో కొనాలి అని అయితే అనుకోలేదు. జస్ట్ వెళ్లి చూసి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అసలు స్టోర్ ఏంటి? ఎలా ఉంటది? అని చెప్పి చూద్దామని వెళ్ళాను. సరే వెళ్ళిన తర్వాత ఏవో 2, 3 చిన్న చిన్నవి నచ్చాయి. లైక్ కప్స్ అని, సాసెస్ అని, చిన్న చిన్న గ్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ చూసాను. సో, తీసుకున్నాను. బట్ కింద బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్ళేసరికి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మీరు వీడియోలో కూడా చూస్తారనమాట. అండ్ నేను తిప్పి తిప్పి కొడితే 500 కూడా లేవు తీసుకున్నవి ప్రైజెస్ మొత్తంలో. సరే నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వచ్చి మళ్ళీ ప్రశాంతంగా ఏమన్నా ఇంకా ఎక్కువ షాపింగ్ చేద్దాము అన్న ప్లాన్‌లో ఇంకా ఉన్నయన్నీ వదిలేసాను. ఆ క్రౌడ్‌ని చూసాక ఇంకా బిల్లింగ్ కూడా వదిలేసా. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. మీకు అంత తిరిగాక ఆబ్వియస్‌లీ ఆకలేస్తది. సో, నాట్ దట్ పెద్ద పెద్దవైతే ఉండవు. ఏవో చిన్న చిన్నయి మేనేజ్ చేసుకోవచ్చనమాట. అండ్ నేనింకా జస్ట్ ఒక ఐస్ క్రీమ్ తీసుకొని బయటకొచ్చి అట్లా వీడియోలో ఇంకా నేను సైన్ ఆఫ్ చేద్దామన్న పాయింట్‌లో ఉన్నప్పుడు చూస్తే అపోజిట్ ఇంకా 2 యూనిట్స్ ఉన్నాయన్నమాట. సో, అక్కడే మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి. సో, బట్ నాకంత టైం లేక నేను అటు సైడ్ వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైమ్ పక్కా అక్కడికి కూడా వెళ్ళి ఆ వీడియో కూడా తీస్తాను. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ నేను ఇంకొక పార్ట్ తర్వాత చేస్తాను ఫ్రీ ఉన్నప్పుడు. చెప్పా కదా! ఆపోజిట్‌లో ఆ వాషింగ్ మిషన్ రిలేటెడ్ వేరే యూనిట్ ఉందని. సో, అది నేను కొన్ని రోజులయ్యాక పక్కా చేస్తాను. సో, until then, don't forget to like, share, comment and subscribe. See you in next vlogs. Bye.